రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 51వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శతానందుడు విశ్వామిత్రుని పూర్వవృత్తాంతమును వర్ణించుట అనే కథగా విందాం. మహా తేజస్శాలి మహాతపస్వి అయిన శతానందుడు గౌతముని జ్యేష్ఠపుత్రుడు. విశ్వామిత్రుని మాటలు వినగానే ఆ తపస్వి శరీరం గగుర్పాటు చెందింది. రాముని చూడగానే అతడు అత్యంత ఆశ్చర్యవంతుడయ్యాడు. శతానందుడు తనకు సమీపమునందే సుఖంగా కూర్చున్న ఆ రాజకుమారులను చూసి విశ్వామిత్రునితో ఈ విధంగా పలికాడు. ఓ మునిశ్రేష్ఠ, తీవ్రమైన తపస్సు చేస్తున్న యశస్విని అగు మా తల్లిని రామునకు చూపించావా? గొప్ప తేజస్సు యశస్సు గల మా తల్లి సర్వ ప్రాణుల చేత పూజింపదగిన రాముని ఫలమూలాదులు అర్పించి పూజించిందా? విధి బలముచే మా తల్లి విషయమున జరిగిన వృత్తాంతమునంతటినీ కూడా రామునకు యథాతథంగా చెప్పావా? రాముని చూసి ఆతిథ్యాతులు ఇవ్వడం చేతనే పవిత్రురాలైన మా తల్లి మా తండ్రి గారిని చేరిందా? నా తండ్రి రాముణ్ణి పూజించాడా? అక్కడికి వచ్చిన నా తండ్రిని ఈ మహాత్ముడు గౌరవించాడా? ఆ ఆశ్రమంలో చేరిన పరిశుద్ధుడగు రాముడు శాంతమైన మనస్సుతో నా తండ్రిని పూజించాడా? మాట్లాడడంలో నేర్పుగల విశ్వామిత్ర మహాముని ఆ మాటలు విని ఆ శతానందునితో ఈ విధంగా అన్నాడు. శతానంద, నేను చేయగలిగిందంతా చేశాను, ఏమీ విడిచిపెట్టలేదు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముని చేరుకున్నది అని పలికాడు. విశ్వామిత్రుని మాటలు విని మహా తేజస్శాలియగు శతానందుడు రామునితో ఈ విధంగా అన్నాడు. రామా, నీవు సర్వశ్రేష్ఠుడవు. ఈ విశ్వామిత్రుని మహిమకు అడ్డులేదు. ఈతనిని అనుసరించి దైవ వశముచే అంటే మా అదృష్టం చేత మా ఇంటికి వచ్చావు. నీకు స్వాగతం. గొప్ప తేజస్సు గల ఈ విశ్వామిత్రుని కార్యాలు మనసా కూడా ఊహింపశక్యం కానివి. తపస్సు చేత బ్రహ్మర్షి అయినాడు. ఇతని ప్రభావం సాటిలేనిది. ఇతనినే ఉత్తమగతిగా గ్రహించావు. గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. అందుచేత నీకంటే ధన్యుడు మరెవ్వరూ ఈ లోకంలో లేడు. విశ్వామిత్రుని బలమెంతటిదో అతని చరిత్ర ఎలాంటిదో చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. రాజుగా ఉన్నప్పుడు ఈయన ధర్మాత్ముడు, శత్రు వినాశకుడు, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించినవాడు, ప్రజల మేలు కోరేవాడు అని కీర్తి పొందినవాడు. బ్రహ్మపుత్రుడైన కుశుడు అనే రాజు ఉండేవాడు. ఆ కుశునకు బలవంతుడు, ధార్మికుడు అయిన కుశునాభుడు అనే కుమారుడుండేవాడు. ప్రసిద్ధుడైన గాసి కుశనాభుని కుమారుడు. మహా తేజస్శాలి అయిన ఈ విశ్వామిత్రముని ఆ గాధి యొక్క కుమారుడే. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు చాలా వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఒకప్పుడు సైన్యాన్ని సమకూర్చుకుని అక్షౌహిణి ప్రమాణంలో ఉన్న సైన్యం వెంటరాగా భూమి అంతా కూడా తిరిగాడు. రామ, విశ్వామిత్రుడు నగరములందును, రాష్ట్రములందును, నదీ గిరి ప్రాంతములందును, ఆశ్రమములందును క్రమంగా సంచరిస్తూ వశిష్ఠుని ఆశ్రమం చేరాడు. ఆ ఆశ్రమం నానా విధాలైన వృక్షాలతోటి, పక్షి గణములతోటి వ్యాప్తమై ఉన్నది. అక్కడ సిద్ధ, చారణ, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరాదులు నివసిస్తుండేవారు. ఆ ఆశ్రమం ప్రశాంతములైన లేళ్లతోనూ పక్షి సముదాయములతోనూ ఒప్పుచుండేది. బ్రహ్మర్షి గణములు, దేవర్షి గణములు ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉండేవారు. తపస్సును ఆచరించి సిద్ధి పొందినవారును, అగ్నితో సమానులును, మహాత్ములను, మనస్సును నిగ్రహించిన వారును, రోషమును జయించిన వారును, జితేంద్రియులను అగు ఋషులు అక్కడ నివసిస్తూ ఉండేవారు. వారిలో కొందరు నీరు మాత్రమే భక్షిస్తుండగా కొందరు వాయువునే భక్షిస్తూ ఉండేవారు. కొందరు రాలిన ఆకుల్ని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. జప హోమములందు ఆసక్తి గల వాలఖిల్యులను, ఇతరములైన వైఖానసులను ఆ ఆశ్రమమునకు శోభ కలిగించేవారు. విజయవంతులలో శ్రేష్ఠుడు, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు రెండవ బ్రహ్మలోకం వలె ఉన్న వశిష్ఠాశ్రమాన్ని చూశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం
51వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శతానందుడు విశ్వామిత్రుని పూర్వ వృత్తాంతమును వర్ణించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 52వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుని సత్కరించుటకై కామధేవును ఆదేశించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.